గత 10 ఏళ్లలో దేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లి అగ్రస్థానంలో నిలిచేలా చేసిన ఘనత ప్రధాని మోడీదే అని బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల్లో కార్యాలయాన్ని గురువారం ఫుడ్బేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతీయ ఆత్మతో కూడిన పరిపాలన మోడీ అందిస్తున్నారన్నారు. అనేక రంగాల్లో అనేక అభివృద్ధి పనుల్లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపారన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీతో అవినీతి పాలన తప్ప ప్రజా ఉపయోగ పాలన ఏమీ లేదన్నారు. కుటుంబ పాలన మాత్రమే రాష్ట్రంలో నెలకొందని అన్నారు. ఏపీలో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేగా లేకపోయినా రాష్ట్ర అభివృద్ధికి కోట్లాది నిధులు బీజేపీ కేటాయించిందని అన్నారు. అలాంటిది అధికారం ఇస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తుందో ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ కన్వీనర్ బీవీఎస్ వర్మ, రాష్ట్ర స్పోకెన్ పర్సన్ ఈర్ల శ్రీరామమూర్తి, సెక్రటరీ పట్టాభి ప్రసాద్, నియోజకవర్గ కన్వీనర్ నాగేశ్వరరావు, కిసాన్ మోర్చా నాయకులు రవిరాజు, మండల అధ్యక్షులు నర్సింగ్ యాదవ్, సీనియర్ నాయకులు శర్మ తదితరులు పాల్గొన్నారు. నేటి దాని దిక్కు ముక్కు లేదు. కేంద్ర పథకాలు చేయనివ్వరు, మేము తీసుకుంటామంటారు, వాళ్ళు పనిచేయరు, డబ్బేమో డైవర్ట్ చేస్తారు. ఈ ప్రభుత్వంలో కాపర్ డ్యాము పోయింది, అక్కడ ఉన్నటువంటి అన్ని కొట్టుకుపోయినాయి. మరి డబ్బంతా ఎవరిది? ఏది కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎక్కడైనా అవినీతి చూపించండి, ఒక అవినీతి చూపించండి. కేంద్ర ప్రభుత్వాల పథకాల్లో ఒక నీతివంతమైన పరిపాలన, ఒక శక్తివంతమైన పరిపాలన, ఒక ఉన్నతమైన భావాలతో కూడినటువంటి పరిపాలన మోడీ గారిది. కాబట్టి ఒకసారి ప్రజలారా, ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు గ్రామాలకి వికసిత భారత్ వెళ్తుంటే సార్ మోడీ గారి దేవుడు మోడీ పుచ్చుకోండి, దాన్ని మేము వద్దని అన్నాం. కానీ న్యాయంగా ధర్మంగా ఈ రాష్ట్రం బాగుపడడం కోసం ఒక్కరోజు నిర్ణయం తీసుకోండి. యువకులు, విద్యావంతులు, అనుభవజ్ఞులు ఒక్క నిర్ణయం తీసుకుని మీరు పార్లమెంట్ సభ్యులందరినీ 25ని గెలిపించండి. అలాగే శాసనసభలో కూడా మెజార్టీ ఇవ్వండి. ఈ రాష్ట్రం అభివృద్ధి అడగండి. మేము ఉదాహరణ చెప్తున్నాం కదా, వాళ్ళు అడిగి మేము చేస్తామని మేనిఫెస్టోలు పెట్టి వాళ్ళు చేయలేని వాళ్ళు. ఇక్కడ ఒక్క ఓట్లు, ఇక్కడ ఒక్క శాసనసభ్యులు లేకపోయినా, పార్లమెంట్ సభ్యులు లేకపోయినా ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ గృహాలు మంజూరు చేశారు, ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ విద్యుత్ ప్రాజెక్టు మంజూరు చేశారు, ఇతర రాష్ట్రం కన్నా దేశ సంక్షేమం కోసం. ఒక రంగంలో కాదు, ఈ దేశం నుంచి పై దేశాలకు పట్టుకుపోయినటువంటి అనేక రకాలైన విగ్రహాలు, సంపదను కూడా ఆ రాష్ట్రాల్లో కూడా పూర్తి అభివృద్ధిని, దానికి రాజకీయ విభేదాలు లేకుండా అభివృద్ధిని సాధించడానికి కావాల్సినటువంటి నిధుల్ని ఆ రాష్ట్రాలకు అందజేస్తూ ఈ దేశంలో నుండి ప్రజలకి, ఈ దేశానికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపకుండా, అదేవిధంగా ఈ దేశ ప్రజలకి, ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. దేశానికి స్వాతంత్రం వచ్చి సుదీర్ఘ కాలం అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రజలు పేద పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈ దేశ ప్రజల్ని ఆర్థికంగా ఎదిగేటువంటి స్థితికి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. అందుకని ఈరోజు భారతీయ జనతా పార్టీకి మాత్రమే రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటువంటి అర్హత ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాత్రం ఉంది. ఎందుకంటే పరిపాలన అనేది ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ప్రతి గ్రామంలో మాకున్నటువంటి కార్యకర్త వేరొక గ్రామానికి పర్యటిస్తూ, వేరొక గ్రామం నుంచి ఈ గ్రామానికి వస్తూ, ఆ రకంగా అక్కడ ఉన్న కార్యకర్త, పై గ్రామం నుంచి వచ్చిన కార్యకర్త ఇద్దరు కలిపి ఆ పార్టీ దిశానిర్దేశం ప్రకారం అక్కడ 24 గంటల పాటు 3 రోజులు పర్యటిస్తూ పనిచేయడం జరుగుతుంది. ఇలా ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. అందులో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా మేము ఆల్రెడీ పర్యటించడం జరుగుతుంది. పాయకరపేట, రాయవరం, రాంబిల్లి, మాకవరపాలెం 4-5 మండలాలు పర్యటించడం జరిగింది. అద్భుతమైన స్పందన. ఇందాక అధ్యక్షులు వారు చెప్పినట్టు